చూస్తే గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించకుండా జనసేన పార్టీకి రిజర్వ్ చేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టులో వేసిన పిటిషన్పై మరి కాసేపట్లో తీర్పు వెలువడనుంది. పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. గుర్తుల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉందో తెలుసుకుని కోర్టుకు చెప్పాలని ఎలక్షన్ కమిషన్కు హైకోర్టు ఆదేశాలిచ్చింది. కాసేపట్లో హైకోర్టులో కేసు విచారణ జరగనుంది. వర్ల రామయ్య పిటిషన్పై ఈసీ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వడం ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని, ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిన్న ఇచ్చిన వినతిని పరిగణలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు ఇవ్వాలని వర్ల రామయ్య తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాట శ్రీనివాస్ కోర్టును విజ్ఞప్తి చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మూర్తి, మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి గాజు గ్లాస్ గుర్తు ఏదైతే ఉందో ఆ గాజు గ్లాస్ గుర్తు ఏదైతే 175 నియోజకవర్గాల్లో కూడా అటు 25 పార్లమెంట్తో సహా మొత్తం ఎక్కడా కూడా వేరే వారికి కేటాయించకూడదంటూ కూడా ఆ గాజు గ్లాస్ గుర్తు ఓకే జనసేన పార్టీకి మాత్రమే ఉండాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య అయితే మాత్రం హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేసినటువంటి న్యాయస్థానం ఈ రోజు సాయంత్రం 4 గంటల లోపు ఏదైతే ఈ ఏ దశలో ఉందంటే నిన్న కొంత జరిగినటువంటి మేర హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే హైకోర్టుకి ఈసీ ఇచ్చినటువంటి నివేదికలో ఈసీ చెప్పినటువంటి విధానం ఏంటంటే, మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనసేన పార్టీ పోటీ చేస్తున్నటువంటి 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 21 అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ లో ఎక్కడా కూడా గాజు గ్లాస్ గుర్తుని కేటాయించు. ఒకవేళ కేటాయించుంటే కనుక వాటిని రీకాల్ చేస్తాం. అదేవిధంగా జనసేన పోటీ చేస్తున్నటువంటి 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా గాజు గ్లాస్ గుర్తు ఏదైతుందో ఆ గాజు గ్లాస్ గుర్తు ఆ పార్లమెంట్ పరిధిలో ఎక్కడా కూడా అసెంబ్లీ స్థానాలకు కానీ పార్లమెంట్ కానీ కేటాయించమంటూ కూడా నివేదిక అయితే మాత్రం ఈసీ హైకోర్టుకి అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని వాదనలు విన్న తర్వాత తీర్పునైతే ఈ రోజుకి రిజర్వ్ చేయడం జరిగింది. ఈ రోజు మరలా వాదనలు విన్నటువంటి హైకోర్టు అసలు ఏ దశకు వచ్చింది, దానికి సంబంధించి గాజు గ్లాస్ సంబంధించి ఏ విధంగా ఉంది, ఇది ఏ స్టాండ్ లో ఉంది, ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏంటనే దానిపైన వర్ల రామయ్య వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి ఏదైతే న్యాయస్థానం ఉందో న్యాయస్థానం న్యాయమూర్తులు ఈ రోజు 4 గంటలకల్లా కూడా పూర్తి వివరాలు అయితే మాత్రం కోర్టుకు అందజేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. దానిపైన మరికొద్ది సేపట్లో ఇరుపక్షాల న్యాయవాదులు కూడా అక్కడ ఇరువురు కూడా కోర్టులో లాయర్స్ కూడా ఇరువురు కూడా మాట్లాడబోతా ఉన్నారు. దానికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే అంటే సుమారు 5-5:30 కల్లా పూర్తిగా మనకి గాజు గ్లాస్ గుర్తు పైన ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి, గాజు గ్లాస్ గుర్తు అసలు ఎక్కడెక్కడ కేటాయించారు, అసలు ఎందుకు కేటాయించలేదు, ఎందుకు కేటాయించకూడదు, ఇక మొత్తం అన్నిటిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లోనే దీనిపైన పూర్తి సమాచారం అయితే మనకు అందనుంది. మూర్తి. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.